పనిచేసుకుంటూ దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో ఉంచి ఆయన కూడా ప్రపంచ స్థాయిలో ఆదరణ పొంది ఈ యొక్క భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని స్కీమ్ల ద్వారా అంబేద్కర్ యొక్క ఆశయాలతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలతో వివేకానంద స్ఫూర్తితో గ్రామ రాజ్యమే రామరాజ్యంగా ఉండాలి అని ఈ యొక్క 9-10 సంవత్సరాలుగా అవిశ కృషి చేసి అన్ని వర్గాల మన్నన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. అందుకే మీరంతా కూడా మోడీ కావాలి, మనకు ఆ మోడీ నాయకత్వం కావాలి, ఎలాంటి అవినీతి లేకుండా ఆరోపణ లేకుండా అవినీతి పరులను కూడా ఈ దేశంలో ఒక్కొక్కరిని ఎదిరించుకుంటూ వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టిన నాయకుడే మాకు కావాలని చెప్పి ఈనాడు అనేకమైనటువంటి ప్రజలు కానీ అనేక పార్టీల వారు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. అందుకనే మీకు ఈ రోజు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 18 రాష్ట్రాలలో మన యొక్క ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ రకంగా ఇక్కడ కూడా ఈ రోజు అన్ని వర్గాలు ఒక పుట్టిన మనిషి నుంచి సచ్చే వరకు కూడా అతనికి ఏం అవసరాలు కావాలో ఈ రోజు 371 స్కీమ్ ఇచ్చినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మా మిత్రుడు వెంకటరమణారెడ్డి గాని, మా మిత్రుడు బుగ్గరాములు గాని, మా మిత్రుడు యాదగిరి గాని వీళ్ళందరూ కూడా వీలాగానే వచ్చి కష్టపడి ఈ రోజు ప్రజానాయకులైనరు. అదే కానపురంలో ఉన్నటువంటి మా మిత్రుడు వేణుగోపాలరావు కూడా మీకు తెలిసిన విషయమే. ఆయన ఇళ్ళ చదువుకొని తన యొక్క ఇదికొచ్చిన వాళ్ళు వాళ్ళని కూడా ఏ నాయకులైనా ఇలా టీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో కూడా చాలా కూడా భరతమాత బిడ్డలే ఉండరు. ఇంట్లో చదువు నేర్చుకోపోయిన వాళ్ళే అన్ననేమో వేరే రకమైనటువంటి ఇదిలో తిరుగుతారు. కాబట్టి పెద్దలు చాలా విషయాలు చెప్తారు. కాబట్టి మీరు మళ్ళొకసారి మీకు శుభావందనాలు తెలియజేస్తూ మీరు గట్టిగా ఉండండి, మీరు గట్టిగా తిరగండి. ఒక పోలీస్ స్టేషన్ పోతే ఒక సత్యనారాయణ భాస్కర్ కాదు, ముందు భారతీయ జనతా పార్టీ అని చెప్పండి. మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే వీళ్ళందరూ కూడా వచ్చి మీ దగ్గర ఉంటారు. కానీ మనం వేరే రకంగా ఈ రోజు పోతాం. నేను భారతీయ జనతా పార్టీ కానపురం గ్రామాధ్యక్షుడిని సార్, నేను వచ్చిన పలానా పని మీద ఎంఆర్ ఆఫీస్ కో ఎక్కడన్నావో అట్లనే ఈ వాళ్ళందరం కూడా లీడర్ అయినాం, ప్రజానాయకులం కూడా అయినాం. కాబట్టి మీ మనోధైర్యానికి కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది కాబట్టి చెప్పుకుంటూ మీకు ఇంకా చాలా విషయం ఎప్పుడైనా మీరు రాబోయే కాలంలో ఇంకా కూడా చాలా మాట్లాడతాం. కాబట్టి మీరు అవినీతి లేని నాయకుడు అని ఏ రకంగా మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నామో, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు, ప్రజానాయకుడు, పిలిచే వ్యక్తి, అవినీతి ఆరోపణల వ్యక్తి మన బూర నరసయ్య గౌడ్ గారు కూడా మనకు అలాంటి ఉన్నటువంటి మనస్తత్వ వ్యక్తి. కాబట్టి మనం అందరం కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ అధ్యక్షునికి ధన్యవాదాలు తెలుపుతాను. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బూర నరసయ్య గౌడ్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే. స్థానిక ఎంపీటీసీ ఆయన 60 ఓట్లతో నడిపోయిన నా మీద ఎంఐఎంఎల్ ఉండే ఆ రోజు తాళ్ళ మహేష్ గౌడ్, తాళ్ళ బక్కయ్య కాంగ్రెస్ నుంచి, టీడీపీ తాళ్ళ మహేష్ గౌడ్ ఆ రోజు ఒక 60 ఓట్లతో నడిపోయిన మళ్ళీ అదే ధైర్యంతో ముందుకొచ్చి ప్రతిసారి 20 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహించుకుంటా మళ్ళీ ఎంపీటీసీ అయినా 2 సార్లు కౌన్సిలర్ అయినా. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి కూడా భారతీయ జనతా పార్టీ ఇదే ధైర్యం ఇచ్చి మీకు ముందుకు తీసుకుపోతుందని మీకు చెప్తున్నా. ఎందుకంటే ఏదైతే వేదిక మీద ఉన్న నాయకులు కానీ, మనకున్న ఆదర్శమైన నాయకులు కానీ, రాష్ట్ర స్థాయికి నాయకులు కానీ, ఏదైతే దేశంలో ఉన్న నాయకులు కానీ భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై పనిచేస్తున్నాం. ఈ రోజు దేశం గురించి అన్ని రకాలుగా ఏదైతే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో దానికి ఆకర్షితులైన మనమంతా కూడా. దేశం మొత్తం కూడా అన్ని దేశాలు కూడా ఆయనను ప్రశంసలు ఇస్తున్నాయి. ఎందుకంటే అన్ని కూడా ఈ దేశంలో జరుగుతున్నది నరేంద్ర మోడీ గారి సమక్షంలో చాలా చక్కటి ప్రదేశంలో చక్కగా జరుగుతుందని అన్ని దేశాలు ఆయనను ప్రశంసలు ఇస్తున్నాయి. కానీ ఈ రోజు మనకు ఒక అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలు మన వైపు చూస్తారు. కాబట్టి దాన్ని అనుకూలంగా మార్చుకొని ఈ ఇబ్రాహీంపట్నం అసెంబ్లీలో 1,00,000 పైన ఓట్లు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పోలింగ్ బూత్ లో పోలింగ్ బూత్ గెలవాలి. ఎవరి పోలింగ్ బూత్ లో వాళ్ళు 370 సగం ఓట్లు, కనీసం 500 ఓట్లు తెప్పించుకోవాలి. ప్రతి పోలింగ్ బూత్ లో 1000 ఓట్లు ఉంటాయి. 500 ఓట్లు దేనికి ప్రయత్నం చేయాలి. ఎంత లేదనుకున్నా 370-400 ఓట్లు తప్పకుండా తీసుకొచ్చే విధంగా నా పోలింగ్ బూత్ నేను గెలిచిన, నా పోలింగ్ బూత్ నేను గెలిపించుకున్నా.
అనేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎవరు పెద్ద లీడర్ కానీ చిన్న లీడర్ కానీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్ద లీడర్లకు కూడా చెప్తున్నా, వాళ్ళ పోలింగ్ బూత్ లో తప్పకుండా వాళ్ళు రేపు పోయి మీటింగ్ పెట్టి వాళ్ళు ఏ విధమైన కార్యాచరణ చేస్తారో వాళ్ళ పోలింగ్ బూత్ లో కూడా వాళ్ళు గెలిపియాలి. మనమందరం కూడా కలిసి గెలిపియాలి. నేను కూడా నా పోలింగ్ బూత్ లో గెలిపియాలి, అందరం కూడా గెలిపియాలి. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఒక సంకల్పం తీసుకొని పోవాలని చెప్పి మీరు అందరూ కోరుతూ, మళ్ళోసారి మీకు అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మీకు పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కానీ మాకు కానీ తెలియజెప్తే మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి, ఇబ్రాహీంపట్నం మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు ప్రదీప్ గారు యువమోర్చా నాయకులు మన ఈరోజు వైస్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే బొడ్డమణి సురేష్, అంకిల నరేష్, బుద్రమణి ప్రకాష్, దొద్రమణి నరేష్ ఒకరిగా రావాలండి. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, గంగాపురం కిషన్ రెడ్డి గారి నాయకత్వం, పూర నరసింహగౌడ్ గారి నాయకత్వం, లక్ష్మణ నాయకత్వం. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గట్టిగా ఖానాపూర్ మొత్తం చేతులు ఏమంటే కొట్టు జై భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై మాతా. నేను తీసుకొని వస్తున్నా ఒక నిమిషం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ.